హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీకు గనక మొబైల్ ఛార్జింగ్ పెట్టేసి వాడే హ్యాబిట్ అయితే ఉందా? అలా హ్యాబిట్ ఉన్నట్టయితే కంపల్సరీగా మీరు ఒక ట్రిక్ అయితే తెలుసుకోవాలి. ఇది వచ్చేసి మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాడకండి అని చెప్పేసి నేనైతే చెప్పానమాట. ఇది వేరే ట్రిక్ అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. సో ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు ఏం చేయవచ్చు అంటే, మీ మొబైల్ వైర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ప్రొటెక్టివ్గా ఉంచవచ్చు. అంతేకాకుండా మీ కంఫర్టబుల్ని ఇంకా ఇంక్రీజ్ చేయవచ్చు అనమాట. సో బేసికల్లీ మన మొబైల్ ఛార్జర్ పోర్ట్ వచ్చేసి కింద ఉంటుంది కదా, సో ఆ కింద దాన్ని ఛార్జింగ్ పెట్టి వాడినాం అనుకోండి, అది వాడనీకైతే రాదనమాట. మన ఏలన్నా లేకపోతే మన చెయ్యి అన్న అడ్డం వస్తూ మనకు అన్కంఫర్టబుల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అయినట్టయితే కంపల్సరీగా మీరు ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. అది ఏంటిది, ఏం కథ అని చెప్పేసి వీడియోలో కంప్లీట్గా చెప్పబోతున్నాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫర్ సపోజ్ మీరు వచ్చేసి ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిరు అనుకోండి. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టిరు కాబట్టి ఆ ఛార్జింగ్ ఎక్కుతుంది, మీకు కింద ఈ విధంగా ఏలు ఆలుతూ ఉంటుంది అనమాట. అది ఆడినప్పుడు మీరేం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళిపోవాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా టైప్ అయితే వేయాల్సి ఉంటుంది. ఒక యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది, రొటేషన్ యాప్ అని చెప్పేసి, కంట్రోల్ స్క్రీన్ రొటేషన్ అని చెప్పేసి ఈ విధంగానైతే దాంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. దీన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్తాను అనమాట. సో సింపుల్గా క్యాన్సిల్ అయితే కొట్టేసేయండి. ఇదేం పర్మిషన్ అడుగుతుంది, ఏం అడిగేది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో స్టార్ట్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఒక్క ఆప్షనే మనల్ని ఊకే కాపాడుతుంది అనమాట. ఊకే మన కంఫర్ట్ని ఇస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఈ విధంగా రొటేషన్ అయితే చేసుకోవచ్చు స్క్రీన్ మొత్తం. ఇప్పుడు కిందిది పైనకి అయింది, పైనది కిందికి అయింది కదా. ఇప్పుడు మీరు పైననైతే దానికి పెట్టుకోవచ్చు, డైరెక్ట్ మన ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పెట్టుకున్నట్టయితే మీకు ఈజీగా వాడనీకి అయితే ఉంటుంది. ఆ వైర్ కేబుల్ ఉంటుంది కదా, అది వచ్చేసి మీకు ఆనదనమాట. ఎందుకంటే మీరు మధ్యలో పట్టుకుంటారు ఫోన్ ఈజీగా. సో ఈ విధంగానైతే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ విధంగా నార్మల్ మోడ్లో పెట్టుకున్నారు అనుకోండి, ఇది వచ్చేసి చాలా ఇబ్బంది అయితే అవుతుంది అనమాట. ఫోన్ వైర్ బెండ్ కావడా కానీ, కేబుల్ అనేది ఖరాబ్ అవుడు కానీ, లేకపోతే ఫోన్ అనేది కంఫర్టబుల్గా యూజ్ చేయకుండా మన వైర్ అనేది అటు ఇటు అంతుంది, డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా ఇబ్బంది అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, రొటేషన్ యాప్లో అది ఆన్ చేసుకొని మీరు ఛార్జింగ్ పెట్టేసి ఫోన్ అనేది డైరెక్ట్ యూజ్ అయితే చేయవచ్చు ఈ విధంగా మీరు కంఫర్టబుల్గా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ట్రిక్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇలాంటి ట్రిక్స్ సంబంధించి. ఒక్కసారి మీకు కనుక ఫ్రీ టైం దొరికినట్టయితే చెక్అవుట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.